పార్లమెంట్ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆరూరి రమేష్ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. బీజేపీలోనే కొనసాగుతారా లేక బీఆర్ఎస్ లో ఉంటారా, బీజేపీలోకి జాయిన్ అవుతారా అని నిన్న హైడ్రామా కొనసాగింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ మాట్లాడినా ఆరూరి రమేష్ కాంప్రమైజ్ కాలేదని తెలిసింది. బీజేపీ అధిష్టానం వరంగల్ ఎంపీ సీటు ఇస్తారని ప్రచారం జరగడంతో ఆరూరి ఢిల్లీకి బయలుదేరారు. దీనిపై మరింత సమాచారాన్ని వరంగల్ నుంచి మా ప్రతినిధి రంగనాథ్ అందిస్తారు. హైదరాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ హైడ్రామాకు తెరపడింది. బీజేపీలో చేరడానికి రమేష్ డిసైడ్ అయ్యారు. ప్రధానంగా వరంగల్లో నిన్న జరిగిన హైడ్రామా నేపథ్యంలో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ చాలా పెద్ద ఎత్తున పోరే జరిగిందని చెప్పాలి. వరంగల్లో బీఆర్ఎస్ కార్యకర్తలకు, బీఆర్ఎస్ నేతలకు, ఆ తర్వాత ఆరూరి రమేష్ అనుచరులకు మధ్య గొడవ జరిగింది. అట్నుంచి పెంబర్తి వద్ద బీజేపీ కార్యకర్తలు ఆరూరి రమేష్ని వెహికల్ నుంచి గుంజడం, ఆయన చొక్కా చినగడం, ఇదంతా కూడా పెద్ద హైడ్రామా జరిగింది. అట్నుంచి నేరుగా ఎర్రబెల్లి దయాకర్రావు నేతృత్వంలో కొందరు బీఆర్ఎస్ నేతల బృందం కేసీఆర్ వద్దకి ఆరూరి రమేష్ని తీసుకెళ్లారు. అక్కడ కేసీఆర్ తన ఆరూరి రమేష్కు హితవు పలికారు. రాజకీయ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దంటూ హితవు పలికిన నేపథ్యంలో ఆరూరి రమేష్ పర్సనల్గా హరీష్ రావుతో కలిసి కేసీఆర్తో భేటీ అయ్యారు. తర్వాత కడియం కావ్య పేరును వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ ప్రకటించింది. అయితే ఈ పరిణామాలన్నీ కూడా చూసిన తర్వాత మొత్తంగా మొదట్లో ఆరూరి రమేష్ బీజేపీలో చేరుతారు అంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఆయన వాయిదా వేసుకున్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ నేతలు ఆయన్ని బుజగించే ప్రయత్నం చేశారు. 2 సార్లు ఆరూరి రమేష్ బీజేపీలో చేరడానికి ప్రయత్నం చేసి మళ్ళీ వెనక్కి తగ్గడంతో కొంత బీజేపీ నేతలకు కూడా అసహనం కనిపించింది. ఆ తర్వాత నిన్న ఉదయం ప్రెస్ మీట్ పెట్టి తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించడానికి ఆరూరి రమేష్ డిసైడ్ అయిన నేపథ్యంలో నిన్న పెద్ద ఎత్తున హైడ్రామా జరిగింది. ఆ తర్వాత ఆరూరి రమేష్ నిన్న రాత్రి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో టచ్లోకి వెళ్ళారు. కిషన్ రెడ్డితో మాట్లాడారు. తన రాజకీయ భవిష్యత్తు పూర్తిగా అంధకారమయ్యే పరిస్థితి వచ్చింది, ఎట్టి పరిస్థితుల్లో తాను బీజేపీలో చేరడానికి డిసైడ్ అయిన నేపథ్యంలో జరిగిన పరిణామాలన్నీ కూడా కిషన్ రెడ్డికి వివరించారు. సో ఇవాళ బీజేపీలో చేరడానికి ఆరూరి రమేష్ డిసైడ్ అయ్యారు. మరి కాసేపట్లో బీజేపీలో ఆరూరి రమేష్ చేరబోతున్నారు. ప్రధానంగా ఆరూరి రమేష్ బీజేపీలో చేరడానికి ప్రధాన కారణంగా ఒకవైపు బీజేపీలో నరేంద్ర మోడీ చరిష్మాతో పాటు వరంగల్లో బీజేపీ ఎడ్జ్లో ఉంది. అంతేకాకుండా బీజేపీ తనకు సగౌరవంగా ఆహ్వానించడం, తనను గౌరవప్రదంగా చూస్తానంటూ హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆరూరి రమేష్ బీజేపీలో చేరడానికి డిసైడ్ అయ్యారు. ప్రధానంగా బీఆర్ఎస్లో తనకు కొన్ని శక్తులు, తన ఇంటర్నల్గా ఉన్న పార్టీలో ఉన్న పెద్దలే ఒకవేళ బీఆర్ఎస్ నుంచి టికెట్ వస్తే తనను ఓడించే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా తనను ఓడగొడతారు. 2 సార్లు వరుస ఓటమికి చూసే ఓపిక కానీ ఆ సహనం కానీ తనకు లేదంటూ ఆరూరి తన అనుచరుల వద్ద వాపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో కడియం శ్రీహరి తన కూతురు కావ్యకు టికెట్ ప్రయత్నిస్తున్న క్రమంలోనే బీఆర్ఎస్ అధిష్టానం వద్ద కడియం ఒత్తిడి తెస్తున్న నేపథ్యం, ఇతరత్ర అంశాలన్నీ కూడా ఆరూరి మీద ప్రభావం చూపించాయని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే తాను బీజేపీలోకి వెళ్ళడానికి డిసైడ్ అయ్యారు. కిషన్ రెడ్డితో ప్రయత్నాలు చేశారు. మొన్న అమిత్ షాను కలిశారు. కిషన్ రెడ్డితో పాటు రాష్ట్ర నేతలు, బీజేపీ జిల్లా నేతలంతా కూడా కలిసి ఆరూరిని అమిత్ షా వద్దకు తీసుకెళ్లారు. అక్కడే కండువా కప్పుకోవాల్సి ఉండగా నిన్న ప్రెస్ మీట్ పెట్టి తను ఎందుకు బీఆర్ఎస్ వదిలి వెళ్తున్నాను, తనకు ఎటువంటి సమస్యలు వచ్చాయి, తను బీజేపీలోకి వెళ్ళడానికి కారణాలు ఏంటని చెప్పాలని ఆరూరి అనుకున్నప్పటికీ ఆ ప్రయత్నాలు కొనసాగలేదు. నిన్న జరిగిన సంఘటనల తర్వాత ఇవాళ బీజేపీలో చేరి ఆ తర్వాత బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటన వచ్చిన తర్వాత ఆరూరి రమేష్ తాను పూర్తి స్థాయిలో ప్రచారంలోకి దిగుతారు. ఇప్పటికే తనకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న వరంగల్ ఎంపీ పరిధిలో వచ్చే 7 స్థానాల్లో 4 స్థానాల్లో కీలకమైన పట్టుండడంతో తనకు గెలుపు నల్లేరు మీద నడకలాగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా తాను బీజేపీ నుంచి పోటీ చేయడానికి డిసైడ్ అయినట్టు కూడా ఆరూరి రమేష్ తన అంశాల వద్ద వ్యాఖ్యానించినట్టు కూడా తెలుస్తుంది. మరి కాసేపట్లో ఆరూరి రమేష్ బీజేపీలో చేరతారు. ఎవరైతే తనకు బీఆర్ఎస్లో వెన్నుపోటు పొడుస్తూ తన వెంట ఉండి తనను డిస్టర్బ్ చేశారో వాళ్ళందరికీ కూడా గుణపాఠం చెప్పాలని కూడా ఆరూరి రమేష్ సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఆరూరి రమేష్ ఎపిసోడ్ మరి కాసేపట్లో ముగియనుంది. ఆరూరి రమేష్ బీజేపీలో చేరతారా, బీఆర్ఎస్లోనే కొనసాగుతారా అన్న ఉత్కంఠకు మరి కాసేపట్లో తెరపడబడుతుంది. బీజేపీలో చేరడానికి ఆరూరి రమేష్ డిసైడ్ అయ్యారు. మరి కాసేపట్లో కాషాయ కండువా కప్పుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.